హాయ్ గైస్, ఇప్పుడు ఈ వీడియోలో మనం సెలీనియం సెటప్ ఎట్లా చేయాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మనం సెలీనియం ఇన్స్టాల్ చేసుకోవాలి, సెలీనియం డౌన్లోడ్ చేసుకోవాలి, మనం సెలీనియం ప్రోగ్రామ్స్ని రన్ చేయాలి మన లోకల్ సిస్టంలో. అది ఎలా అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్. అండ్ ప్రీవియస్గా మనం చాలా టాపిక్స్ అయితే కవర్ చేసాం. అసలు సెలీనియం ఫుల్ కోర్స్లో మనం మాన్యువల్ టెస్టింగ్, కోర్ జావా సపరేట్ ప్లేలిస్ట్లు ఉన్నాయి. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ సెలీనియం సెటప్, సెలీనియం ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ చేయడం ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఇంట్రడక్షన్ డ్రైవర్ గురించి, సెలీనియం వెబ్ డ్రైవర్, సెలీనియం సెటప్ గురించి. బేసిక్గా మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. అసలు వెబ్ డ్రైవర్ అంటే ఏంటి, సెలీనియం వెబ్ డ్రైవర్ల యూజెస్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో మీరు చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దానికంటే ముందు ఒక చిన్న వీడియోలో మనం ప్రోగ్రామ్ రాసే ముందు, ఈ డౌన్లోడ్ సెటప్ చేసే ముందు చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెలీనియం అనేది ఒక టూల్, ఒక టెస్టింగ్ టూల్. సెలీనియం అనేది ఒక టెస్టింగ్ టూల్. ఈ టెస్టింగ్ టూల్ ద్వారా మనం టెస్టింగ్ డన్ చేయొచ్చు. ఆటోమేషన్ టెస్టింగ్ డన్ బై టూల్స్. ఆటోమేషన్ టెస్టింగ్ ఎట్లా చేయాలి అంటే, టూల్స్ అనేవి ఆ విషయంలో డన్ చేస్తాయి. అంటే సెలీనియంలో మనం ఆటోమేషన్లో చాలా టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం, చాలా టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్లో సెలీనియం ఒకటి. ఈ సెలీనియం టూల్ వల్ల మనం ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ని ఆటోమేటిక్గా టూల్తో టెస్టింగ్ అనేది డన్ చేయొచ్చు, టెస్టింగ్ పూర్తి చేయొచ్చు ఈ టూల్ని ఉపయోగించి. ఆ టూల్ని, ఈ సెలీనియం టూల్ డైరెక్ట్గా బ్రౌజర్తో, మన లోకల్ సిస్టమ్ బ్రౌజర్, ఇక్కడ బ్రౌజర్ అంటే గుర్తుపెట్టుకోండి, మీరు యూజ్ చేసే క్రోమ్ బ్రౌజర్, ఫైర్ఫాక్స్ బ్రౌజర్, ఓపెన్ మెనూ, ఇలాంటి అన్ని బ్రౌజర్ కిందకు వస్తాయి. కాబట్టి ఈ సెలీనియం అనేది డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్తో కానీ ఫైర్ఫాక్స్ బ్రౌజర్తో కానీ వెళ్ళి టెస్టింగ్ అనేది చేయలేదు. ఓకే, ఇక డిసడ్వాంటేజెస్ ఎందుకు అలా చేయలేదు, దానికి ఒకటి కావాల్సి వచ్చింది, అదే డ్రైవర్. ఈ డ్రైవర్ సహాయంతో లోకల్ బ్రౌజర్స్ లైక్ క్రోమ్ బ్రౌజర్, వీటిని ఆపరేట్ చేయవచ్చు ఈ డ్రైవర్ సహాయంతో. ఓకే, సెలీనియం డైరెక్ట్గా వెళ్ళి బ్రౌజర్ని టెస్టింగ్ చేయలేదు. సెలీనియం డ్రైవర్ సహాయం తీసుకుని టెస్టింగ్ అనేది చేయగలదు. ఈ డ్రైవర్లో దానికి సంబంధించిన డ్రైవర్స్ కూడా ఉంటాయి. క్రోమ్ బ్రౌజర్ టెస్ట్ చేయాలంటే క్రోమ్ డ్రైవర్ ఉపయోగించాలి. అండ్ మనం ఫైర్ఫాక్స్ బ్రౌజర్ టెస్ట్ చేయాలంటే ఫైర్ఫాక్స్ డ్రైవర్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. గికో డ్రైవర్ అంటారు దాన్ని. ఫైర్ఫాక్స్ బ్రౌజర్కి సంబంధించిన డ్రైవర్ని గికో డ్రైవర్ అని అంటారు. అండ్ ఎడ్జ్ బ్రౌజర్, మనం ఎడ్జ్ కూడా ఉన్నాయి. ఈ ఎడ్జ్ని ఆపరేట్ చేయడానికి ఎడ్జ్ బ్రౌజర్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎడ్జ్ బ్రౌజర్కి ఎడ్జ్ డ్రైవర్, ఇట్లా వాటి బ్రౌజర్స్కి సంబంధించిన డ్రైవర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి క్రోమ్లో. ఓకే, మళ్ళీ చెప్తున్నా, సెలీనియం అనేది డైరెక్ట్గా వెళ్ళి లోకల్ సిస్టమ్తో ఆపరేట్ చేయలేదు. అందుకు మనకి సెలీనియం డ్రైవర్స్ కావాలి. సెలీనియం డ్రైవర్స్ అంటే మనం ఏదైతే ఆపరేట్ చేసే బ్రౌజర్కి సంబంధించిన ఏదైతే డ్రైవర్ ఉన్నదో ఆ డ్రైవర్ని మనం యూజ్ చేయాలి. అదే డ్రైవర్, ఇది ఒకవేళ క్రోమ్ డ్రైవర్ యూజ్ చేస్తే క్రోమ్ డ్రైవర్, గీకో డ్రైవర్ యూజ్ చేస్తే గీకో డ్రైవర్, ఎడ్జ్ బ్రౌజర్ యూజ్ చేస్తే ఎడ్జ్ డ్రైవర్, ఇలా సంబంధించిన డ్రైవర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే,
మనకు ఇప్పుడు ఏమేమి కావాలి అంటే మనం సెలీనియంని ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి మనకి ఏమేమి కావాలి అంటే జావా కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జావా ఇన్స్టాల్ చేసుకోవాలి. జేడీకే అంటారు దీన్ని. జేడీకే మీన్స్ జావా డెవలప్మెంట్ కిట్. ఇది మనం ఫస్ట్గా మన మన లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుని ఉంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్లిప్స్ ఐడిఈ. ఈ ఐడిఈ అంటే ఇంటిగ్రేషన్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇది ఎక్లిప్స్, ఇది కంపల్సరీ కావాలి. జేడీకే కూడా కంపల్సరీ కావాలి. అండ్ సెలీనియం తర్వాత సెలీనియం జార్ ఫైల్స్ అంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇక్కడ కూడా కొద్దిగా లుక్ వేస్తాం మీకు. ఈ జార్ ఫైల్స్ ఎందుకు అంటే మనం మెథడ్ని పర్ఫామ్ చేయడానికి, ఒక మెథడ్ని పర్ఫామ్ చేయడానికి జార్ ఫైల్స్ కావాలి. ఏ మెథడ్ని పర్ఫామ్ చేయాలి అంటే మాన్యువల్ టెస్ట్ కేసులో ఫస్ట్ ఒక టెస్ట్ కేసు తీసుకుంటే లాంచ్ బ్రౌజర్ అనేది ఒక యాక్షన్. ఆ యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే ఒక మెథడ్ కావాలి. ఆ మెథడే ఇది. ఆ మెథడ్లో ఈ క్లాస్లో ఆ మెథడ్ ఉంటుంది. పర్టికులర్ ఆ క్లాస్ కావాలంటే ప్యాకేజ్ కావాలి. ఆ ప్యాకేజ్ కావాలంటే జార్ ఫైల్ కావాలి. ఆ జార్ ఫైల్ ఎక్కడ ఉంటాయంటే సెలీనియం జార్ ఫైల్స్ ఉంటాయి. ఆ సెలీనియం జార్ ఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే క్రోమ్లో దొరుకుతాయి. ఓకే, ఆ పర్టికులర్ జార్ ఫైల్స్ అనేవి మనకి క్రోమ్లో దొరకచ్చు. అండ్ ఇవి లోకల్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి, ప్రాజెక్ట్కి యాడ్ చేసుకోవాలి. ఓకే, driver.exe ఫైల్ బేస్డ్ ఆన్ బ్రౌజర్ టు లోకల్ సిస్టమ్. driver.exe ఫైల్ బేస్డ్ ఆన్ బ్రౌజర్ టు లోకల్ సిస్టమ్. driver.exe ఫైల్స్ అంటే తెలుసు కదా, ఈ పర్టికులర్ డ్రైవర్ దేనికి సంబంధించిన ఆ డ్రైవర్స్ దొరికితే క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేయాలి అంటే మనం ఈ క్రోమ్ బ్రౌజర్ డ్రైవర్ దొరకచ్చు. అండ్ ఫైర్ఫాక్స్ బ్రౌజర్ యూజ్ చేయాలంటే మనం గెక్కోడ్రైవర్ అనేది క్రోమ్లో దొరుకుతాయి. ఫస్ట్ ఇప్పుడు ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ జేడీకే ఇన్స్టాలేషన్, జేడీకే ఇన్స్టాల్. ఇప్పుడు జేడీకే 9th అయితే రన్నింగ్లో ఉంది. మీరైతే 9th అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ విండోస్ అయితే విండోస్, మ్యాక్బుక్ అయితే మ్యాక్బుక్, లునెక్స్ అయితే లునెక్స్. ఓకే, నాది విండోస్ కాబట్టి నేను విండోస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నాది 64 బిట్ కాబట్టి నేను 64 బిట్నే డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, 64 బిట్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎక్లిప్స్. ఇప్పుడు ఎక్లిప్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎక్లిప్స్ ఐడిఈ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పైన డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. అంతే, ఇక్కడ 64 బిట్ అయితే కనిపించింది. దీన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను ఇంకా డౌన్లోడ్ చేయట్లేదు. మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, నో ఇష్యూ. అండ్ సెలీనియం జార్ ఫైల్స్, మనం సెలీనియం జార్ ఫైల్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఇప్పుడు సెలీనియం జార్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి సెలీనియం డెవలప్ అని కొడదాం. సెలీనియం డెవ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మన సెలీనియం ఫస్ట్ లింక్ని అయితే క్లిక్ చేస్తే ఇట్లా కనపడుతుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని డౌన్లోడ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి. డౌన్లోడ్స్లో నొక్కిన తర్వాత ఇక్కడ సెలీనియం గ్రిడ్ అండ్ చాలానే ఉన్నాయి. మనం ఇక్కడికి వచ్చేసిన తర్వాత సెలీనియం జావా అనేది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జావా ద్వారా మనం సెలీనియంని యూజ్ చేస్తున్నాం కాబట్టి అందుకు మనం జావా దగ్గరికి క్లిక్ చేయాలి. ఒకవేళ రూబీ లాంగ్వేజ్తో యూజ్ చేయాలంటే రూబీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పైథాన్ లాంగ్వేజ్తో క్లిక్ చేయాలంటే పైథాన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జావా స్క్రిప్ట్ కావాలంటే జావా స్క్రిప్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్. అండ్ దీన్ని అయితే క్లిక్ చేయండి. సెలీనియం జార్ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతున్నాయి. సెలీనియం జార్ ఫైల్స్ అనేవి డౌన్లోడ్ అయిపోయాయి.
ఓకే, ఇవి డౌన్లోడ్స్లో అయిపోయాయి. అండ్ ఇప్పుడు గికో డ్రైవ్, ఇప్పుడు మనం యూజ్ చేసే డ్రైవర్కి సంబంధించిన డ్రైవర్ని మనం యూజ్ చేసుకోవాలి. అండ్ క్రోమ్ డ్రైవర్, ఫైర్ఫాక్స్ డ్రైవర్, గికో డ్రైవర్, ఎడ్జ్ డ్రైవర్ ఈ సంబంధించిన ఇక్కడ నెట్లో మీకు ఏం కావాలో అది సెర్చ్ చేయండి. నాకు క్రోమ్ డ్రైవర్ అయితే కావాలి, chromedriver.exe, chromedriver.exe అని సెర్చ్ చేశాను. ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళాను. ఫస్ట్ వెబ్సైట్లో ప్రజెంట్ రన్నింగ్లో ఉంది అయితే క్రోమ్, అండ్ ఇదైతే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ చేసుకుంటే దాని పర్టికులర్ క్రోమ్ డ్రైవర్ అనేది అది డౌన్లోడ్ అయిపోతుంది, సింపుల్. అండ్ నెక్స్ట్ ఫైర్ఫాక్స్ డ్రైవర్. ఇప్పుడు ఫైర్ఫాక్స్ డ్రైవర్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలని మనకి ఫైర్ఫాక్స్ డ్రైవర్ అంటే ఇక్కడ గికో డ్రైవర్, ఫైర్ఫాక్స్ బ్రౌజర్కి గికో డ్రైవర్ అనే డ్రైవర్ యూస్ చేస్తారు కాబట్టి గికో డ్రైవర్ అని కొట్టండి. అండ్ రిలీజ్ మంజిల్ అండ్ గికో డ్రైవర్. అండ్ ఇలా కిందకు వచ్చేస్తే ఇక్కడ షో మరో నొక్కిన తర్వాత ఇక్కడ గికో డ్రైవర్ విండోస్ 64 బిట్, మీది కంప్యూటర్ మీ ల్యాప్టాప్ని బట్టి మీది 32 బిట్ అయితే 32 బిట్, 64 బిట్ అయితే 64 బిట్ అయితే యూజ్ చేసుకోవచ్చు మీరు. నాదైతే 64 బిట్, నేనైతే 64 బిట్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇంక నేను డౌన్లోడ్ చేయాలనుకోవట్లేదు. ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఎడ్జ్ బ్రౌజర్ వచ్చేసి ఎడ్జ్ బ్రౌజర్ సేమ్ ప్రాసెస్సే. అండ్ నేను కావాలంటే మీకు ఈ లింక్స్ అన్నీ ఒక నోట్లో రాశాను. మీకు డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, నో ఇష్యూ. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ని ఎట్లా చేయాలో ఆలోచిద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డౌన్లోడ్స్లో చూడండి, నా డౌన్లోడ్ సెలీనియం జిప్ ఫైల్ అయితే అయింది. మీరు జావా జేడీకే అండ్ జేడీకే అనేది ఇన్స్టాల్ చేసుకోండి. సింపుల్గా ఇన్స్టాలేషన్ ఉంటుంది. మరి ఎక్లిప్స్ కూడా ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. నేను ఇంకా వీటి ఇన్స్టాల్ గురించి అయితే చెప్పట్లేదు, వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది, అందుకే నేను ఇన్స్టాలేషన్ అయితే చెప్పట్లేదు. సెలీనియం అండ్ క్రోమ్ డ్రైవర్ ద్వారా మనం ఎట్లా ప్రోగ్రామ్ రాయాలి అనే విషయం గురించి చెప్తున్నాను. అండ్ మనం అయితే ఎక్లిప్స్ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్రోమ్ సెలీనియం జార్ ఫైల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఇది ఉందో చూసారా, క్రోమ్ సెలీనియం జార్ ఫైల్, దీనిని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని నొక్కండి. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని నొక్కితే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనే వర్డ్ యూస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఒక ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. చూడండి నాకు ఎక్స్ట్రాక్ట్ ఎట్లా అయిపోతుందో. నాకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయి ఒక ఫైల్స్లో ఇవన్నీ చూపించింది. ఓకే, నాకు ఒక ఫైల్లో జార్ ఫైల్స్ అన్నీ ఇలా అయిపోయినట్టు చూపించింది. ఇవన్నీ జార్ ఫైల్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసేసాను. అండ్ ఇంకోటి కదా, నేను గికో డ్రైవర్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ గికో డ్రైవర్ కూడా ఇంకో డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది కూడా జిప్ ఫైల్, దీన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చాను అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆల్, అండ్ నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. అండ్ ఇది కూడా ఎక్స్ట్రాక్ట్ అయిపోయి ఒక ఫైల్లో అయితే కనిపించింది. నేనైతే 2 ఎక్స్ట్రాక్ట్ అయితే చేసేసాను. అండ్ నేనైతే చాలా గజిబిజిగా ఉంది కదా డౌన్లోడ్స్లో ఇన్ని, అందుకు నేను ఒక సపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. మీరు కూడా అట్లానే ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ సెలీనియం సెటప్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశాను, చూద్దాం సెలీనియం సెటప్లో. అండ్ సెలీనియం సెటప్ అనే ఫోల్డర్లో ఆల్ జార్ ఫైల్స్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేశాను. ఈ ఆల్ జార్ ఫైల్స్ అనేవి మనం ముందు జార్ ఫైల్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి, చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అందుకు ఓకే, చాలా కీ రోల్ అనేవి జార్ ఫైల్స్ అనేవి ప్లే చేస్తాయి. సపరేట్ ఒక ఫోల్డర్ అనేది పెట్టుకోండి. అండ్
అండ్ ఈ సెలీనియం జార్ ఫైల్స్ నేను ఇక్కడ సెల్ జార్ ఫైల్స్ అని పెట్టాను. సెలీనియం జార్ ఫైల్స్ షార్ట్కట్గా సెల్ జార్ ఫైల్ అని పెట్టాను. ఈ ఫోల్డర్లో సంబంధించిన సెలీనియం జార్ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఈ సెల్ అనే ఫోల్డర్ అండ్ మీకు ప్రీవియస్ వీడియోలో వస్తాయి ఇవి ఈ జార్ ఫైల్స్ అన్నీ. అండ్ ఈ సెల్ జార్ ఫైల్లో నేను నా సెలీనియం జార్ ఫైల్స్ అయితే పెట్టాను. ఈ జిప్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే సెలీనియం జార్ ఫైల్ అనేది ఉంది. ఈ జిప్ ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఈ ఫైల్లో సెలీనియం జార్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. అండ్ సెలీనియం ఫైల్స్ అన్నీ ఇవే సెలీనియం జార్ ఫైల్స్ ఇవన్నీ సెలీనియం జార్ ఫైల్సే. అండ్ లిబ్ అనే ఫోల్డర్లో కూడా చాలానే సెలీనియం జార్ ఫైల్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ వచ్చేస్తే అండ్ డ్రైవర్, ఈ డ్రైవర్లో ఏమేంటి అంటే క్రోమ్ డ్రైవర్, ఈ క్రోమ్ డ్రైవర్ కూడా నేను సపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఆ సపరేట్ ఫోల్డర్లో నేను దీన్ని పెట్టాను డ్రైవర్. అండ్ దీంట్లో క్రోమ్ డ్రైవర్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. క్రోమ్ డ్రైవర్ ఫోల్డర్ ఒకటి క్రియేట్ అయింది, దాంట్లో క్రోమ్ డ్రైవర్ ఉంది. అండ్ నేను మళ్ళీ గెకోడ్రైవర్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆ గెకోడ్రైవర్ డౌన్లోడ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేశాను. గెకోడ్రైవర్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది, దాంట్లో కూడా గెకోడ్రైవర్ ఉంది. నేను ఓన్లీ ప్రజెంట్ అయితే క్రోమ్ డ్రైవర్ యూజ్ చేస్తాను. మీరు కూడా క్రోమ్ డ్రైవర్ అయితేనే యూజ్ చేయండి బెస్ట్, అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అవు. గెకోడ్రైవర్ అయితే మంచిది అంటారు బయట, కానీ నేను క్రోమ్ డ్రైవర్ యూజ్ చేస్తున్నా. అండ్ ఇది ఎక్లిప్స్ కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఇంటర్ఫేస్ ఇట్లా ఉంది. అండ్ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవడంతో నేను ఇంకా ఇదని ఎండ్ చేస్తున్నా. అండ్ ఇదైతే సెలీనియం సెటప్ అయితే మనం చేసుకున్నాం. తర్వాత మనం ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఎట్లా ప్రోగ్రామ్ రన్ చేయాలి, ఎట్లా లాంచ్ బ్రౌజర్ అనే ప్రోగ్రామ్ని ఎంత సక్సెస్ఫుల్గా రన్ చేయాలనే విషయం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియోలో అయితే మనం సెలీనియం సెటప్ అయితే చేసుకున్నాం 1 by 1. అంటే సెలీనియం ఇన్స్టాల్ చేసుకున్నాం, సెలీనియం ఎక్స్ట్రాక్ట్ అనేది సెలీనియం ప్రోగ్రామ్ అనేది రన్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. And thank you for watching, and please subscribe my channel, and thank you guys.